ఓకే, మనం ఇప్పటిదాకా ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో ఇంట్రడక్షన్ అంటే మన ఆర్గానిక్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ చదవడానికి కావాల్సిన ఇంట్రడక్షన్ అంతటినీ కూడా మనము డిస్కషన్ చేసుకున్నాం. సో అందులో మనకి మాలిక్యూల్స్ గురించి డిస్కషన్ చేయాలి. సో మాలిక్యూల్స్లో మాలిక్యులర్ ఆర్బిటాల్స్, సో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని బట్టి మనకి ఎక్సైటేషన్స్ని బట్టి ఎక్సైటెడ్ స్టేట్స్. సో అంతవరకు ఇప్పటిదాకా మనం చదువుకోవడం జరిగింది. అంటే ఎక్సైటెడ్ స్టేట్స్ వరకు చదివాం కదా. సో అంటే కార్బోనైల్ కాంపౌండ్స్ అనుకున్నాము, ఎస్టర్స్ అనుకున్నాము, యాసిడ్స్ అనుకున్నాము. సో అలాగే డైయిన్స్, కాంజుగేటెడ్ డైయిన్స్, ఐసోలేటెడ్ డైయిన్స్. సో ఇలాగా మాలిక్యూల్స్ గురించి, వాటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గురించి మనం డిస్కషన్ చేసిన తర్వాత అందులో ఎలక్ట్రానిక్ ఎక్సైటేషన్స్ చూసాం కదా. అంటే π2 π స్టార్ అని, n2 π స్టార్ అని. సో ఇలాగా ఎక్సైటేషన్స్ చూసాం. ఎక్సైటేషన్స్ తర్వాత ఎక్సైటెడ్ స్టేట్స్ చూసాం. అంటే ఏంటి? సో ఇలా గ్రౌండ్ స్టేట్, అందులో మరలా సింగిలెట్, ఎక్సైటెడ్ స్టేట్, అందులో సింగిలెట్ ట్రిప్లెట్. సో ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్ S1, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ T1, సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ సింగిలెట్ S2, అలాగే సెకండ్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ T2. సో S1 కన్నా కూడా T1 తక్కువలో ఉంటుంది. సో S2 కన్నా కూడా T2 తక్కువలో ఉంటుంది. సో ఇలా అన్ని అంశాల గురించి కూడా మనం డిస్కషన్ చేసాం ఎక్సైటెడ్ స్టేట్స్. తర్వాత అదే మాదిరిగా ఆ ఎక్సైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన రియాక్షన్స్ గురించి కూడా మనం డిస్కషన్ చేసాం కదా. సో మనకి ఆ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నవాడు ఎనర్జీని తీసుకుని ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లోకి వస్తాడని, ఆ ఫస్ట్ ఎక్సైటెడ్ సింగ్లెట్ లోకి వచ్చిన తర్వాత వాడు ట్రిప్లెట్ లోకి వెళ్తాడని. సో ఆ సింగ్లెట్ లోంచే మనకి వాడు ఫ్రాగ్మెంట్ అయిపోయి స్పీషీస్ గా మారిపోతాడని. సో వాటిని మనం ఫ్రీ రాడికల్స్ అంటామని. అలాగే ట్రిప్లెట్ స్టేట్ లో కూడా మీకు అలాగే జరుగుతుందని. సో ఇలాగా ఈ సింగ్లెట్ ట్రిప్లెట్ రియాక్షన్స్ గురించి కూడా మనం డిస్కషన్ చేసాం. అలాగే లాస్ట్ లో సో ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళిన తర్వాత మాలిక్యూల్ ఏ విధంగానూ కెమికల్ చేంజ్ రాకుండా కేవలం ఫిజికల్ చేంజ్ వస్తే ఎలా మరలా గ్రౌండ్ స్టేట్ రీచ్ అవుతుంది అన్నది జబలాన్స్కీ డయాగ్రామ్ రూపంలో కూడా మనం డిస్కషన్ చేసుకున్నాం కదా. సో అంటే అది ఓన్లీ ఫిజికల్ చేంజ్ అన్నమాట. అంటే ఎలక్ట్రానికల్లీ ఎక్సైటెడ్ స్టేట్ మాలిక్యూల్ ఫిజికల్ చేంజ్ లో పార్టిసిపేట్ అయితే ఎలా ఉంటుందో మనం ఇప్పటిదాకా సో జబలాన్స్కీ డయాగ్రామ్ లో చదివాం. ఇక ఇప్పుడు మనం చదవాల్సింది మన ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ డెఫినేషన్. మొట్టమొదటి క్లాసుల్లో మనం ఏ డెఫినేషన్ చెప్పుకున్నామో సో దానికి సంబంధించిన డిస్కషన్ చేయడం కోసం ఇక్కడ మనకి వేరు వేరు ఫంక్షనల్ గ్రూప్స్ యొక్క ఆర్గానిక్ కెమికల్ రియాక్షన్స్ అంటే త్రూ లైట్ అన్నమాట. అంటే దాన్నే ఆర్గానిక్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ గా మనం చదవాలని చెప్పేసి, మరియు ఎలక్ట్రానికల్లీ ఎక్సైటెడ్ స్టేట్ ఆర్గానిక్ మాలిక్యూల్ యొక్క కెమికల్ రియాక్షన్ చదవడమే ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ అని మనం డిఫైన్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు సో మనం ఆర్గానిక్ ఫోటోకెమికల్ రియాక్షన్స్ ని ఏవైతే మనకి సిలబస్ లో ఇచ్చారో వాటి గురించిన డిస్కషన్ చేద్దాం. ఓకేనా? సో అయితే మనకి అందులో అతి ముఖ్యంగా 3 ఫంక్షనల్ గ్రూప్స్ మనకి ఒకే విధంగా ఎక్సైటెడ్ స్టేట్స్ ని కలిగి ఉంటాయి. సో కార్బోనైల్ కాంపౌండ్స్, ఎస్టర్స్, యాసిడ్స్. తర్వాత డైయిన్స్, అందులో కాంజుగేటెడ్ డైయిన్స్, ఐసోలేటెడ్ డైయిన్స్ ఒకే ఎక్సైటెడ్ స్టేట్స్ ని కలిగి ఉంటాయి. అయితే ఫస్ట్ మనకి కార్బోనైల్ కాంపౌండ్ గురించి, 5టిల్లో కార్బోనైల్ కాంపౌండ్ గురించి మనం డిస్కషన్ చేద్దాము. కాబట్టి మనకి హెడ్డింగ్ ఏంటంటే ఫోటోకెమిస్ట్రీ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్. కార్బోనైల్ కాంపౌండ్స్ యొక్క ఫోటోకెమిస్ట్రీని మనము చదువుకోవాలి. ఓకేనా? సో అయితే మీకు కార్బోనైల్ కాంపౌండ్ ఫోటోకెమిస్ట్రీ చదవాలి అని అంటే మనకు మామూలే. ఫోటోకెమిస్ట్రీ అంటే ఎలక్ట్రానికల్లీ ఎక్సైటెడ్ స్టేట్. అంటే ఏదైతే కార్బోనైల్ కాంపౌండ్ లైట్ ఇస్తే లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటే సో ఎలక్ట్రానికల్లీ ఎక్సైటెడ్ స్టేట్ కార్బోనైల్ కాంపౌండ్. ఎలక్ట్రానికల్లీ ఎక్సైటెడ్ స్టేట్ కార్బోనైల్ కాంపౌండ్. సో ఆ ఎలక్ట్రానికల్ ఎక్సైటెడ్ స్టేట్ కార్బోనైల్ కాంపౌండ్ యొక్క మనము ఫోటోకెమికల్ రియాక్షన్ ని చదివితే దాన్నే ఫోటోకెమిస్ట్రీ ఆఫ్
కార్బోనైల్ కాంపౌండ్స్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా? సో వాట్ ఈస్ ఫోటోకెమిస్ట్రీ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే ఎలక్ట్రానికల్లీ ఎక్సైటెడ్ స్టేట్ కార్బోనైల్ కాంపౌండ్స్. సో ఎలక్ట్రానికల్లీ ఎక్సైటెడ్ స్టేట్ కార్బోనైల్ కాంపౌండ్ అంటే ఎలక్ట్రానికల్ ఎక్సైటెడ్ స్టేట్ అంటే ఏంటి? యాక్చువల్గా కార్బోనైల్ కాంపౌండ్ గ్రౌండ్ స్టేట్ లో ఉన్నాడు అనుకోండి. కార్బోనైల్ కాంపౌండ్ గ్రౌండ్ స్టేట్ లో ఉంటే వీడికి మనం లైట్ గనక ఇచ్చినట్లయితే కార్బోనైల్ కాంపౌండ్ ఎక్కడికి వస్తాడు? S1 స్టేట్ కి వస్తాడు. అయితే S1 స్టేట్ కి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఎక్కడికి వస్తాడు? T1 స్టేట్ కి వస్తాడు అనమాట. అంటే S1 కి వచ్చి అక్కడి నుంచి T1 కి రావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి? సో ఇలాగా S1 కి ఎక్కడి నుంచి వస్తాడు? S0 నుంచి వస్తాడు. T1 కి ఎక్కడి నుంచి వస్తాడు? S1 నుంచి వస్తాడు అన్నమాట. సో ఇలాగ మనకి గ్రౌండ్ స్టేట్ లో ఉన్నవాడు ఇలా ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కి రావచ్చు, ఇలా ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ కి రావచ్చు. ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి మనము ఫోటోకెమికల్ రియాక్షన్ ఆల్రెడీ ఎక్సైటెడ్ స్టేట్ లో ఉన్నాడు కాబట్టి లైట్ ను ఉపయోగించున్నాడు కాబట్టి సో దీన్ని మనము కెమికల్ రియాక్షన్ ను పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పవచ్చు అనమాట. సో అలాగే ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ లోంచి కూడా మనకి కెమికల్ రియాక్షన్ అనేది పార్టిసిపేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరు? మన కార్బోనైల్ కాంపౌండ్. కాబట్టి ఇలాగా కార్బోనైల్ కాంపౌండ్స్ లైట్ ని గ్రహించుకుని సో కార్బోనైల్ కాంపౌండ్స్ లైట్ ని గ్రహించుకుని ఆ ఎక్సైటెడ్ స్టేట్ కు పోయి ఆ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లోకి రావచ్చు, ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ లోకి రావచ్చు. అక్కడి నుంచి మన కెమికల్ రియాక్షన్ ని గమనించినట్లయితే సో దాన్నే ఆ కార్బోనైల్ కాంపౌండ్ అయితే మన ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్ మారుతాం కాబట్టి కార్బోనైల్ కాంపౌండ్ యొక్క ఫోటోకెమికల్ రియాక్షన్ అంటాం. లేదు మన ఎస్టర్ మాట్లాడితే ఎస్టర్ది. సో అలాగే కార్బాక్సిలిక్ యాసిడ్ మారితే కార్బాక్సిలిక్ యాసిడ్, అలాగే డైన్ మాట్లాడితే కాంజుగేట్ డైన్ మాట్లాడితే కాంజుగేట్ డైన్, ఐసోలేట్ డైన్ మాడితే ఐసోలేట్ డైన్. అలాగా ఏ కాంపౌండ్ అయినా సరే గ్రౌండ్ స్టేట్ లో ఉన్నవాడు లైట్ ని గ్రహించి లైట్ ఉన్నవాడు మళ్ళా ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కి వచ్చి అక్కడి నుంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ కి వస్తే సో కెమికల్ రియాక్షన్స్ ని గనక మనకి గమనించడం జరిగితే ఆ సదరు కాంపౌండ్ యొక్క దాన్నే ఫోటో లైట్ ఇదంతా ఎందువల్ల జరిగింది? లైట్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల జరిగింది కాబట్టి సో దీన్నే ఫోటోకెమిస్ట్రీ ఆఫ్ ఆ సదరు కాంపౌండ్ అనమాట. అయితే ఏదైనా కాంపౌండ్ కావచ్చు. సో అది కార్బోనైల్ కాంపౌండా, ఎస్టరా, యాసిడా, డైనా, అందులో మళ్ళీ కాంజుగేటెడా, ఐసోలేటెడా, అవన్నీ సెకండరీ అన్నమాట. ఓకే. సో ఇలాగా కెమికల్ రియాక్షన్ ద్వారా మనకి కెమికల్ రియాక్షన్ ద్వారా ఈ యొక్క ఈ కెమికల్ రియాక్షన్ ద్వారా మనము ఎక్సైటెడ్ స్టేట్స్ యొక్క మాలిక్యూల్స్ సో వేరే వేరే కెమికల్ రియాక్షన్ ద్వారా వేరే వేరే కాంపౌండ్స్ మనం ప్రిపేర్ చేస్తాం. కాబట్టి కెమికల్ రియాక్షన్ ద్వారా ఈ యొక్క మాలిక్యూల్స్ యొక్క విభిన్నమైన కాంపౌండ్స్ ని మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. కెమికల్ రియాక్షన్ పర్పస్ అదే కదా. సో కెమికల్ రియాక్షన్ ఎందుకు చేస్తాము అంటే ఒక కాంపౌండ్ ని వేరే వేరే రకాలుగా మార్చడం కోసం మనం కెమికల్ రియాక్షన్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఇలాగా ఒక కెమికల్ రియాక్షన్ ద్వారా మనకి ఎవరిని లైట్ ఉపయోగించుకుని కెమికల్ రియాక్షన్ ద్వారా ఆ సదరు కాంపౌండ్ యొక్క వేరే వేరే ఆ సదరు కాంపౌండ్ నుంచి వేరే వేరే కొత్త కాంపౌండ్స్ మనం ప్రిపేర్ చేయడానికి ఈ యొక్క ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీ కూడా ఉపయోగపడుతుంది. లైట్ ను ఉపయోగించుకుంటాం కాబట్టి సో ఫోటోకెమిస్ట్రీ అని మనం పిలవడం జరుగుతుంది, అంతకంటే ఏం లేదు. ఓకే. సో ఇలాగా మనకి ఎలక్ట్రానికల్లీ ఎక్సైటెడ్ స్టేట్ మాలిక్యూల్ సో S0 లో ఉన్నాడు, S1 కి వచ్చాడు, అక్కడి నుంచి T1 కి వచ్చాడు. అయితే మీరు ఇక్కడ ఇంకొక అంశాన్ని గమనించాలి. మనం బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ కెమికల్ రియాక్షన్ సో కెమికల్ రియాక్షన్ స్టార్ట్ చేసే ముందర లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాడు కదా మన కాంపౌండ్. సో లైట్ ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత రెండు ప్రాసెస్లు జరుగుతాయి. సో ఒకటో ప్రాసెస్ ఏమంటారంటే ప్రైమరీ ప్రాసెస్ అంటారు, ప్రైమరీ ప్రాసెస్. రెండోది ఏమంటారంటే సెకండరీ ప్రాసెస్ అంటారు. ప్రైమరీ ప్రాసెస్, సెకండరీ ప్రాసెస్. సో ఏంటి ప్రైమరీ ప్రాసెస్, ఏంటి సెకండరీ ప్రాసెస్ అంటే సో లైట్ ని అబ్జార్బ్ చేసుకుని ఏమని చేస్తున్నాము, లైట్ ని అబ్జార్బ్ చేసుకుని ఆ మాలిక్యూల్ ఎక్సైటెడ్ స్టేట్ కి పోయిన తర్వాత అక్కడి నుంచి అది సింగ్లెట్ కైనా పోవచ్చు అని చెప్తున్నాం, ట్రిప్లెట్ కైనా పోవచ్చు అని చెప్తున్నాం. అయితే మనం లాస్ట్ క్లాస్ లో చూడండి సింగ్లెట్, ట్రిప్లెట్, ఎక్సైటెడ్ స్టేట్ రియాక్షన్ చూసాం కదా. సో అందుకనే మీకు ఇందాక కూడా చెప్పా ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లోంచి ఫ్రాగ్మెంటేషన్ జరిగి అవి కొత్తగా మనకి కొత్త స్పీషీస్ అంటే ఫ్రీ రాడికల్స్ లాంటి వాళ్ళని ఫార్మ్ చేస్తారని చెప్పుకున్నాం. కాబట్టి ప్రైమరీ ప్రాసెస్ లో లైట్ ని అబ్జార్బ్ చేసిన తర్వాత అక్కడ మనకి ఎక్సైటెడ్ స్టేట్ కి పోయి కొత్త ఫ్రాగ్మెంట్స్ ని ఫార్మ్ చేస్తాయి అన్నమాట, న్యూ స్పీషీస్ ని ఫార్మ్ చేస్తాయి.
ఓకే, సో న్యూ స్పీషీస్ ని అవి ఫామ్ చేస్తాయి అన్నమాట. సో సెకండరీ ప్రాసెస్ ఏంటంటే ఈ ప్రైమరీ ప్రాసెస్ లో ఫార్మ్ అయిన స్పీషీస్ ఉన్నాయి కదా, ఆ ప్రైమరీ ప్రాసెస్ లో ఫార్మ్ అయిన స్పీషీస్ ఏం చేస్తాయంటే ప్రోడక్ట్స్ ని ఫార్మ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇలాగా మనకి ఫోటోకెమికల్ రియాక్షన్స్ లో 2 స్టెప్స్ మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, ప్రైమరీ ప్రాసెస్. సెకండరీ ప్రాసెస్ రెండవది. సో ప్రైమరీ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, ఆ సదరు ఏదైతే ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుందో ఆర్గానిక్ కాంపౌండ్ లైట్ గ్రహించుకుని, సో లైట్ గ్రహించిన తర్వాత ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళి ఆ ఎక్సైటెడ్ స్టేట్ నుంచి మనకి కొత్త స్పీషీస్ ని ఫార్మ్ చేయడం వరకు, అంటే లైట్ ని గ్రహించుకుని కొత్త స్పీషీస్ ఫార్మ్ చేయడం వరకు సో మనకి ప్రైమరీ ప్రాసెస్ అన్నమాట. అంటే లైట్ తీసుకుని ఏమవుతుంది, లైట్ అంటే ఎనర్జీ కదా, సో ఎనర్జీని తీసుకుని ఏం చేస్తాడంటే ఆయనలో ఉండే ఆ సదరు ఆర్గానిక్ కాంపౌండ్ లో ఉండే బాండ్స్ ని బ్రేక్ చేసుకుని మనకి న్యూ స్పీషీస్ ని ఫార్మ్ చేస్తాడనమాట. అది ప్రైమరీ ప్రాసెస్. సెకండరీ ప్రాసెస్ వచ్చాయనుకోండి, ఆ ప్రాసెస్ లో ఫార్మ్ అయిన వాళ్ళు మనకి కొత్తగా ప్రోడక్ట్స్ ని ఫార్మ్ చేస్తారు అనమాట. ఆ ప్రాసెస్ లో ఫార్మ్ అయిన వాళ్ళు ఏం చేస్తారు, ప్రోడక్ట్స్ ని ఫార్మ్ చేసే దిశలో పోతే గనక దాన్ని మనము సెకండరీ ప్రాసెస్ అంటాం. అంటే ఫస్ట్ ప్రైమరీ ప్రాసెస్ లోనేమో బాండ్స్ బ్రేక్ అయిపోవడము అవి మనకి ఉండడం జరుగుతుంది అనమాట ఇందులో. సో బాండ్స్ బ్రేక్ అవడము, మనం ఇచ్చే లైట్ ని తీసుకుని సో బాండ్ బ్రేకింగ్ ఉండడం జరుగుతుంది. సెకండరీ ప్రాసెస్ లో మనకి మాత్రం ప్రోడక్ట్స్ ఫార్మ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇలాగా ఒక కెమికల్ రియాక్షన్ లో మనకి ఫోటోకెమిస్ట్రీ ఈ మాదిరిగా ఒక కెమికల్ రియాక్షన్ లో ఫోటోకెమిస్ట్రీని ఉపయోగించుకుని మనము ప్రైమరీ ప్రాసెస్ లోనేమో కొత్త స్పీషీస్ ని ఫామ్ చేస్తాము. సో సెకండరీ ప్రాసెస్ లో ఆ ప్రైమరీ ప్రాసెస్ లో ఫార్మ్ అయిన స్పీషీసే ఈ ప్రోడక్ట్స్ ని ఫార్మ్ చేస్తాయి అనమాట. అయితే ఈ ఫ్రాగ్మెంట్స్ లేకపోతే కొత్త స్పీషీస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆ ఏదైతే లైట్ గ్రహించాడో చూసారా ఆ మాలిక్యూల్, ఆ లైట్ గ్రహించిన మాలిక్యూల్ ఏం చేస్తారంటే బాండ్ బ్రేకింగ్ చేసుకుంటారు అనమాట. సో ఎప్పుడైతే ఆ బాండ్ బ్రేకింగ్ చేసుకున్నారో కొత్త స్పీషీస్ అనేవి ఫార్మ్ అవడం జరుగుతుంది. ఇలా ప్రైమరీ సెకండరీ ప్రాసెస్లు మనకి ఏ సదరు కాంపౌండ్ కైనా మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఏ సదరు కాంపౌండ్ కైనా మనకి ఇవే ఉండడం జరుగుతుంది మన ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో అనమాట. అంటే ఇందులోంచి మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే మాలిక్యూల్ ఫస్ట్ గ్రౌండ్ స్టేట్ లో ఉంటాడు. సో గ్రౌండ్ స్టేట్ లో ఉన్న వాడికి లైట్ ఇస్తాం, అంటే ఎనర్జీ ఇస్తాం అనమాట. ఎనర్జీ ఇస్తాము లైట్ రూపంలో. సో మన ఫోటోకెమిస్ట్రీ కదా, ఎనర్జీ ఇస్తాము లైట్ రూపంలో. సో లైట్ ని తీసుకుంటాడు, ఎక్సైటెడ్ స్టేట్ కి పోతాడు. సో ఎక్సైటెడ్ స్టేట్ కి పోయిన తర్వాత అది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కి వెళ్తాడు. సో ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ నుంచి ఆ హై ఎనర్జీలో ఉన్నాడు కాబట్టి బాండ్స్ బ్రేక్ చేసుకుంటాడు. సో బాండ్ బ్రేక్ చేసుకుని కొత్త స్పీషీస్ ఫార్మ్ అవుతాయి అనమాట. సో అంతవరకు ప్రైమరీ ప్రాసెస్. ఆ స్పీషీస్ ఫార్మ్ అయ్యి చూసారా, అవి ప్రోడక్ట్స్ ఫార్మ్ చేస్తే అది సెకండరీ ప్రాసెస్. అలా కాకుండా ఈ సింగ్లెట్ లోకి వెళ్ళిన వాడు, అంటే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ లోకి వెళ్ళిన వాడు ట్రిప్లెట్ కి వచ్చి దాన్ని మనం ఐఎస్సి అన్నాం. సో ట్రిప్లెట్ కి వచ్చి ఆ ట్రిప్లెట్ లో మళ్ళీ బాండ్స్ బ్రేక్ చేసుకుని మరలా కొత్త స్పీషీస్ ఫార్మ్ చేసి అంతవరకు ప్రైమరీ ప్రాసెస్. మళ్ళా ఆ స్పీషీస్ ప్రోడక్ట్స్ కనుక ఫామ్ చేస్తే అది సెకండరీ ప్రాసెస్. ఇలా మనకి ఆర్గానిక్ ఫోటోకెమికల్ రియాక్షన్ లో లైట్ ని అబ్జార్బ్ చేసుకుని బాండ్స్ బ్రేక్ అయ్యి సో న్యూ స్పీషీస్ ఫార్మ్ అవడం వరకు ప్రైమరీ ప్రాసెస్. ఆ ప్రైమరీ ప్రాసెస్ లో ఫార్మ్ అయిన స్పీషీస్ ప్రోడక్ట్స్ వరకు దారి తీస్తే అది సెకండరీ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా, సో అలా మనకి ప్రైమరీ సెకండరీ ప్రాసెస్లు మన ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీలో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అయితే ఇందులో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క అంశాన్ని మీరు గమనించండి. మనం ఎనర్జీ అనేది లైట్ రూపంలో ఇస్తున్నాం. ఆ లైట్ రూపంలో ఎనర్జీ తీసుకుని బాండ్స్ బ్రేక్ చేసుకుంటారు. కాబట్టి మీకు ఎంటైర్ ఫోటోకెమిస్ట్రీలో మాక్సిమం గా మనం ఎప్పుడు బాండ్ బ్రేక్ చేసినా కూడా లైట్ ను ఉపయోగించుకుని మాక్సిమం గా మనం ఎప్పుడు బాండ్ బ్రేక్ చేసినా సరే దాన్ని ఏమంటామంటే హోమాలసిస్ అని అంటాం. హోమాలసిస్ జరుగుతున్నాయి ఎక్కువ శాతం. సో ఎప్పుడైతే హోమాలసిస్ జరుగుతుందో ఆర్గానిక్ కాంపౌండ్స్ ని మనకి ఎవరు ఫార్మ్ అవుతారంటే ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అవుతాయి అనమాట. ఎవరు ఫార్మ్ అవుతారు, సో ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అవుతాయి. అంటే మీకు ప్రైమరీ ప్రాసెస్ లో లైట్ ని తీసుకుని ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అయినా సరే ఎవరిని ఫార్మ్ చేస్తుంది, ఫ్రీ రాడికల్ ఫార్మ్ చేస్తుంది. ఎలాగా, తనలో ఉండే బాండ్స్ బ్రేక్ చేసుకుని, బాండ్స్ బ్రేక్ చేయడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇచ్చే లైట్ రూపంలో ఆ ఎనర్జీ గ్రహించుకుని ఎక్సైటెడ్ స్టేట్ కి వెళ్ళి ఆ ఎక్సైటెడ్ స్టేట్ లోంచి బాండ్స్ బ్రేక్ చేసుకుని సో ఫ్రీ రాడికల్స్ ని ఫార్మ్ చేస్తాయి అన్నమాట. సో ఇంతవరకు ప్రైమరీ ప్రాసెస్. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయంటే
ఫర్దర్ గా ముందరకు జరిగి ప్రోడక్ట్స్ ని ఫామ్ చేస్తాయి. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే సెకండరీ ప్రాసెస్ అని పిలుస్తాం. కాబట్టి ప్రైమరీ ప్రాసెస్ లోనేమో సో ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అవడం, సెకండరీ ప్రాసెస్ ఏమో ప్రోడక్ట్స్ ఫార్మ్ అవడం అనేది మాక్సిమం గా మనకు ఉండడం జరుగుతుంది. ప్రతి ఫోటోకెమికల్ రియాక్షన్ లో కూడా మనకి ఆ లైట్ ని తీసుకుని హోమాలసిస్ మనకి ఎక్కువగా జరుగుతుంది అనమాట. హోమాలసిస్ సో హోమాలసిస్ మనకి ఎక్కువగా జరుగుతుంది. సో హోమాలసిస్ జరిగి తర్వాత ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అయ్యి అవి కాస్త ప్రోడక్ట్స్ ఫార్మ్ అవుతాయి. ఇవే మనకి మొత్తం చివరి దాకా కూడా మీకు ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇలాగా ఈ లైట్ ని గ్రహించుకుని ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అవడం, సో ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అయిన తర్వాత అవి ప్రోడక్ట్స్ గా మారడం జరుగుతుంది. ఎప్పుడు లైట్ ని తీసుకుని అంటే కెమికల్ చేంజ్ రావడం జరుగుతుంది. సో ఎందుకంటే మన బాండ్ బ్రేక్ అవుతుంది కదా, బాండ్ బ్రేక్స్ అయ్యి ఫ్రీ రాడికల్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ స్టెప్ లో అంటే సెకండరీ ప్రాసెస్ లో ఆ ఫార్మ్ అయిన ఫ్రీ రాడికల్స్ కొత్త కొత్త బాండ్స్ ని ఫార్మ్ చేసుకుని ప్రోడక్ట్స్ గా మారుతున్నాయి అనమాట. కాబట్టి బాండ్ బ్రేకింగ్ ఏమో ప్రైమరీ ప్రాసెస్, సెకండరీ ప్రాసెస్ ఏమో బాండ్ ఫార్మేషన్ అండ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ ఆల్సో, ప్రోడక్ట్ కూడా ఫార్మ్ అయిపోతుంది అలాగా. కాబట్టి ఇలా మనకి వీళ్ళు ప్రైమరీ అండ్ సెకండరీ ప్రాసెస్ లో మనకి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ప్రైమరీ అండ్ సెకండరీ ప్రాసెస్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగి అక్కడ ప్రోడక్ట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ రెండు అంశాలు మీరు ఫోటోకెమిస్ట్ అయ్యేంత వరకు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి, ఒకటి లైట్ ని తీసుకోవడం, లైట్ ని తీసుకుని హై ఎనర్జీకి వెళ్ళడం, అది ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కావచ్చు, ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ కావచ్చు. సో ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ అయినా ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ అయినా మనకి ఆ ఎనర్జీని తీసుకుని వాళ్ళు హోమాలసిస్ జరుగుతారు. హోమాలసిస్ జరిగితే వాళ్ళు ఫ్రీ రాడికల్స్ ని ఫార్మ్ చేస్తారు. సో ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అవడం వరకు ప్రైమరీ ప్రాసెస్ అయితే, ఆ తర్వాత ఆ ఫ్రీ రాడికల్స్ ముందరికి అంటే మనకి రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసి అంటే ఆ ఫ్రీ రాడికల్స్ కొత్త కొత్త బాండ్స్ ఫార్మ్ చేసి ప్రోడక్ట్స్ ని ఫార్మ్ చేస్తారు. సో అలాగా ప్రైమరీ అండ్ సెకండరీ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ చేసి రియాక్టెంట్స్ చిట్ట చివరికి ప్రోడక్ట్స్ గా మారుతారు. లైట్ ని గ్రహించుకుని దీన్నే మనము ఏమని పిలుస్తాం, ఆర్గానిక్ ఫోటోకెమిస్ట్రీగా పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఒక చిన్న ఉదాహరణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఇది కార్బోనైల్ కాంపౌండ్ కదా. సో ఈ కార్బోనైల్ కాంపౌండ్ మీదకి లైట్ ఇచ్చాం అంటే మనం చదవబోయే రియాక్షన్స్ ఇలాగే చదువుతాం. సో కార్బోనైల్ కాంపౌండ్ సో S0 ఉంటుంది, వాడికి మనం లైట్ ఇచ్చాము R డబల్ బాండ్ O. వీడు ఎక్కడ ఉంటాడు, ఫస్ట్ ఎక్సైడ్ స్టేట్ సింగ్లెట్ కి వస్తాడు. అంటే మనము S0 లో ఉన్న వాడిని S1 కి వస్తాం అన్నమాట. S1 కి వస్తాం. సో ఈ S1 లోంచి మన కెమికల్ రియాక్షన్ నడిచిపోవచ్చు. S1 లోంచి కెమికల్ రియాక్షన్ నడవచ్చు. ఓకేనా, సో S1 లోంచి కెమికల్ రియాక్షన్ నడవచ్చు. లేదు వీడే ఈ కార్బోనైల్ కాంపౌండే మీకు T1 అంటే ISC ఇంటర్ సిస్టమ్ క్రాసింగ్ లోకి వెళ్ళి సో వీడు కూడా కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయడం జరగచ్చు అనమాట. అయితే డైరెక్ట్ గా కెమికల్ రియాక్షన్ రాసేసాను కానీ మీకు డైరెక్ట్ గా కెమికల్ రియాక్షన్ రాదు. సో కెమికల్ రియాక్షన్ రాకుండా సో ఏం జరుగుతుంది, ఫస్ట్ వీళ్ళు గాని ఎలా మారతారనమాట, బాండ్స్ బ్రేక్ అయిపోయి అంటే హోమాలసిస్ లో ఇన్వాల్వ్ జరిగి హోమాలసిస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరు ఫార్మ్ అవుతారనమాట, ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అవుతాయి. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఫర్దర్ గా ముందరికి జరిగితే అప్పుడు కెమికల్ రియాక్షన్ నడుస్తుంది. అలాగే వీడు కూడా ఫస్ట్ హోమాలసిస్ జరిగి ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ చేసిన తర్వాత అప్పుడు కెమికల్ రియాక్షన్ నడుస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగా ఏ కార్బోనైల్ కాంపౌండ్, ఎస్టర్, యాసిడ్స్ ఏదన్నా ఇదే కెమిస్ట్రీ అనమాట. ఇలాగే మనం చదువుతాం. ఓకే, అయితే ఇక్కడ మీరు ఇంకొక మాట కూడా గమనించాలి. ఇక్కడ S0 మన గ్రౌండ్ స్టేట్, S1 ఎవరు, కార్బోనైల్ కాంపౌండ్ లో S1 ఎవరంటే N2 అనమాట. T1 కూడా ఎవరు, N2 ఇద్దరు N2 ట్రాన్సిషన్స్. అంటే ఇక్కడ ఇచ్చే మనము లైట్ యొక్క వేవ్ లెంత్ ఏ ట్రాన్సిషన్ జరిగేటట్టుగా ఇస్తాము అంటే N2 ట్రాన్సిషన్ జరిగేటట్టుగా ఇస్తాం. అంటే ఇక్కడ లాంబ్డా ఎలా ఉంటుంది అనమాట, ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుచేత N కి నాన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కి పై యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కి ఎనర్జీ గ్యాప్ తక్కువ. సో అందువల్ల లాంబ్డా ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి హై వేవ్ లెంత్ ఉపయోగించుకుని సో గ్రౌండ్ స్టేట్ లో ఉన్న వాడికి హై వేవ్ లెంత్ ఉపయోగించుకుంటే వాడు ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కి వస్తే ఆ తర్వాత నుంచి ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ రావచ్చు. ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ ద్వారా కెమికల్ రియాక్షన్ గమనించవచ్చు, లేదా ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ ట్రిప్లెట్ ద్వారా కూడా కెమికల్ రియాక్షన్ గమనించవచ్చు. కెమికల్ రియాక్షన్ అంటే అందులో ఏం జరుగుతుంది, అందులో బాండ్ బ్రేకింగ్ జరుగుతుంది, బాండ్ మేకింగ్ జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి, ప్రైమరీ ప్రాసెస్, అందులో హోమాలసిస్ జరిగి బాండ్ బ్రేకింగ్ అంటే హోమాలసిస్ అంటే బాండ్ బ్రేకింగ్, ఫ్రీ రాడికల్స్ వస్తాయి. అలాగే ఈ ఫార్మ్ అయిన ఫ్రీ రాడికల్స్ ఫర్దర్ గా రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసి అప్పుడు ప్రోడక్ట్స్ ని ఫార్మ్ చేస్తారు.
సో ఇది సెకండరీ ప్రాసెస్. అలా జరిగితే మనం దాని కెమికల్ రియాక్షన్ అంటాం. అలాగే ఈ S1 నుంచి T1 కూడా రావచ్చు, అక్కడ కూడా బాండ్ బ్రేక్ అవ్వచ్చు, ఫ్రీ రాడికల్ ఫార్మ్ అవ్వచ్చు. అది కోస్త అక్కడ ఫార్మ్ అయిన ఫ్రీ రాడికల్స్ ముందర జరిగి ప్రోడక్ట్స్ ఫార్మ్ చేస్తే దాన్ని కూడా మనము కెమికల్ రియాక్షన్ అంటాం. ఇలా ఇదే మాదిరిగా మనం ఏ కాంపౌండ్ యొక్క ఫోటో కెమిస్ట్రీ చదివినా మనకి ఇలాగే ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఏమి చదివినా సరే మనకి ఫోటో కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఎనీ మాలిక్యూల్, అది సింగ్లెట్ లోంచి వచ్చిందా, ట్రిప్లెట్ లోంచి వచ్చిందా, సింగ్లెట్ అయితే N2 లేదా π2 అంటే కార్బోనైల్ కాంపౌండ్ కాబట్టి N2 అదే ఏ ఓలిఫినో తీసుకున్నాం అనుకోండి, ఏ డైనో తీసుకున్నాం మనం కూడా π2 ఉంటాడు అనమాట. సో అలా మనకి సో ఎక్సైటెడ్ స్టేట్స్ నుంచే వస్తాయి. ఏ ఫోటోకెమికల్ ఏ కెమికల్ రియాక్షన్ చదివినా సరే ఎక్సైటెడ్ స్టేట్స్ నుంచి వస్తాయి కాబట్టి సో దీన్ని మనము ఫోటోకెమిస్ట్రీ అని చెప్పేసి మనం డిఫైన్ చేయడం జరిగింది అనమాట. దీన్ని మనం ఆ మాదిరిగా ఫోటోకెమిస్ట్రీ అని చెప్పేసి మనం డిసైడ్ చేసాం అన్నమాట. ఓకేనా? సో డిఫైన్ చేసుకోవడం జరిగింది. ఆ మాదిరిగా ఈ యొక్క ఎక్సైటెడ్ స్టేట్ కార్బోనైల్ కాంపౌండ్ యొక్క ఫోటోకెమిస్ట్రీని మనము ఇలా చదువుతాం అన్నమాట. ఓకేనా? సో ఇది మనకి ఇంట్రడక్షన్ టు ఫోటోకెమికల్ రియాక్షన్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్. ఓకే ఏమా, ఇలాగా మనం కార్బోనైల్ కాంపౌండ్ యొక్క ఇంట్రడక్షన్ ఫోటోకెమికల్ రియాక్షన్ ఇలాగా మనం చదువుతాం. లేకపోతే ఎస్టర్ అయినా అంతే, ఇక్కడ ఎస్టర్ అయినా అంతే. మీకు ఎవరు వస్తారు ఇక్కడ ఎస్టర్ అంటే జస్ట్ సో ఇక్కడ ఎస్టర్ అనుకోండి, సో ఓఆర్ వస్తాడు అనమాట. ఓఆర్ 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 మళ్ళీ సేమ్ ప్రొసీజర్. ఓకేనా? సో S0 తీసుకుంటాం, ఓఆర్ అంటే ఎస్టర్ ఇది. సో S0 తీసుకుంటాం, లాంబ్డా మ్యాక్సిమం ఇస్తాము. సో లాంబ్డా ఇస్తాము, లాంబ్డా ఇచ్చిన తర్వాత ఎక్సైటెడ్ స్టేట్ సింగ్లెట్ కి వస్తాడు ఫస్ట్. ఆ తర్వాత నుంచి T1 కి రావచ్చు, S1 నుంచి కెమికల్ రియాక్షన్ ప్రోడక్ట్ రావచ్చు, T1 నుంచి ప్రోడక్ట్ రావచ్చు. ఎలా వస్తాయి ప్రోడక్ట్స్? సో వాళ్ళు ఫస్ట్ హోమాలసిస్ లో జరిగి ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ చేసి ఆ ఫార్మ్ అయిన ఫ్రీ రాడికల్స్ ముందరికి రియాక్షన్ జరిపితే ప్రోడక్ట్స్ గా మారుతారు. అలాగే వీడు కూడా అనమాట S1 లో ఉన్నవాడే T1 కి వచ్చి ఆ T1 నుంచి N2 వచ్చి వాడు కూడా ఫ్రీ రాడికల్స్ అంటే ఇలా ఎక్సైటెడ్ స్టేట్ కి వచ్చిన తర్వాత వాళ్ళు హై ఎనర్జీకి వస్తారు కదా. హై ఎనర్జీ వచ్చిన వల్ల బాండ్స్ బ్రేక్ అయిపోతాయి అనమాట. సో బాండ్స్ బ్రేక్ అయ్యి అప్పుడు ఫ్రీ రాడికల్స్ వస్తాయి. సో ఎస్టర్ అయినా మీకు ఇదే ప్రొసీజర్. లేపో మనకి యాసిడ్స్ చదివామనుకోండి, యాసిడ్స్ అయినా ఇదే ప్రొసీజర్. సో RC డబల్ బాండ్ OH, RC డబల్ బాండ్ OH, RC డబల్ బాండ్ OH. యాసిడ్స్ అయినా ఇదే పద్ధతి. కాబట్టి కార్బోనైల్ కాంపౌండ్స్ అయినా ఎస్టర్స్ అయినా యాసిడ్స్ అయినా ఎవరైనా ఇలాగే మనము ఒకే మాదిరిగా చదవడం జరుగుతుంది అనమాట. ఏంటా ఒకే మాదిరిగా ఎలా చదువుతాం అనమాట? ఏంటి సిమిలారిటీ? వాట్ ఈస్ ద సిమిలారిటీ ఇన్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ఆల్ ద ఫంక్షనల్ గ్రూప్? S1 లో ఉంటాడు, లైట్ ఇస్తాము, S1 కి వస్తాడు. సో లేదు అంటే T1 కి వస్తాడు. S1 లోంచి మనకి హోమోలసిస్ జరగచ్చు, T1 లోంచి హోమోలసిస్ జరగచ్చు, జరిగి ఫ్రీ రాడికల్స్ ఫార్మ్ అవుతాయి. సో ఫ్రీ రాడికల్సే ఫర్దర్ గా ప్రోడక్ట్స్ ని ఫార్మ్ చేస్తాయి. సో ఇలాగ కెమికల్ రియాక్షన్ చేస్తాం. ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ అయినా ఎస్టర్ అయినా కార్బోనైల్ కాంపౌండ్ అయినా లేదు తర్వాత చెప్పబోయే డైన్ అయినా ఓలిఫిన్ అయినా సో ఎవరైనా సరే మనకి ఇదే విధమైన ఫోటో కెమిస్ట్రీ అనేది మనం గమనిస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఇంట్రడక్షన్. సో అబౌట్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ ది ఆల్ ఫంక్షనల్ గ్రూప్స్ అనమాట. ఏమో నెక్స్ట్ క్లాస్ లో మనము కార్బోనైల్ కాంపౌండ్ యొక్క ఫోటో కెమిస్ట్రీ ఫస్ట్ రియాక్షన్ డిస్కషన్ చేద్దాం. ఓకే.